హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కాంపిటేటివ్ గురు నరేష్ సార్ యూట్యూబ్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు పుస్తక సమీక్ష ఎలా రాయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు కూడా పుస్తక సమీక్ష ఎలా రాయాలో దానికి కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో తీయడం జరుగుతుంది. ఈ పుస్తక సమీక్ష అనేది 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఎవరికైనా కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంతకుముందు వీడియోలో 3 స్టోరీస్ చెప్పుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు 4వ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా చూడండి, పుస్తకం పేరు కందిరీగ తీర్పు అని ఇచ్చారు. రచయిత పేరు కూడా సేమ్ ఉంది, అంటే ప్రీవియస్ దాంతో పోలిస్తే ప్రీవియస్ది అది ఇది ఇక్కడ సేమ్ ఉంది. చూడండి, రచయిత పేరు మైనా సిరీసు సమగ్ర శిక్ష. ముఖ్య కూర్పు ఎవరంటే డాక్టర్ ఆర్బి చంద్రశేఖర్ రెడ్డి. పబ్లికేషను నియో లిటరేచర్స్. ముద్రణ ఎవరిది? రైతు నేస్తం ప్రెస్ వారిది. అలంకరణ పల్లవి గ్రాఫిక్స్. పేజీల సంఖ్య ఎంత? 17. వెల అంటే రేటు తెలుసు కదా, 50 రూపాయలు. సమీక్షకుల పేరు అంటే విద్యార్థి పేరు రాసుకోండి. నేను ప్రీవియస్ వీడియోలో సమీక్షకుల పేరు అని అంటే ఎవరైతే మీకు తెలుగు టీచ్ చేస్తున్నారో వారి పేరు అని చెప్పాను. అది కాకుండా ఇక్కడ సమీక్షకుల పేరు అంటే విద్యార్థి పేరు, ఎవరైతే వారి పేరు రాసుకోండి. తరగతి మీరు 6వ తరగతి అయితే 6, 7 అయితే 7, 8 అయితే 8, 9 అయితే 9, 10 అయితే 10. ప్రక్రియ మరి ఇవన్నీ మనం రాసేది స్టోరీస్ కాబట్టి, కథలు ఉంటున్నాయి కాబట్టి కథ ప్రక్రియ. ఒకసారి మీకు అర్థం కావడం కోసం స్టోరీని చదువుతా, ఈజీ అవుతుంది. జంతువులకు రాజు సింహం. ఈగలు, తేనెటీగలు, సీతాకోకచిలుక వంటి కీటకాలకు రాజు కందిరీగ. కీటకాలకు తగాదా వస్తే అవి తీర్పు కోసం కందిరీగ దగ్గరకు పోతాయి. వాటికి దాని తీర్పు మీద ఎంతో నమ్మకం. ఒకరోజు తేనెటీగలు న్యాయం కోసము రాజుగారి సభకు వచ్చాయి. తేనెటీగల రాణి ఫిర్యాదు చేసింది. రాజా, మేము నిన్న తేనె కోసం వెళ్ళాము. ఈగలు మా తేనె పట్టును ఆక్రమించుకున్నాయి. మేము తిరిగి వచ్చిన తర్వాత కూడా అవి బయటకు వెళ్ళలేదు. తేనె కూడా మాదేనంటున్నాయి అవి. ఒక ఈగ చెప్పింది, అంతా అబద్ధం. తేనె పట్టు మేమే తయారు చేశాం, అందువల్ల తేనె మాదే. దయచేసి తేనెటీగల్ని మా తేనె పట్టు వదిలి వెళ్ళిపోమ్మని చెప్పండి. ఈగలు తేనె పట్టును తయారు చేయలేవని కందిరీగకు తెలుసు. కానీ రాజుగా ఇరుపక్షాల వాదనలు వినాలి కదా. జాగ్రత్తగా విని కందిరీగ ఈగల్ని, తేనెటీగల్ని కొత్త తేనె పట్లు తయారు చేయమని చెప్పింది. మీరు చేసిన తేనె పట్లు చూసిన తర్వాత తీర్పు చెప్తాం అంది. తేనెటీగలు వెంటనే ఒప్పుకున్నాయి, కానీ ఈగలు మాత్రం ఒప్పుకోలేదు. తేనెటీగలే తేనె పట్టును తయారు చేశాయన్న విషయం ఇప్పుడు స్పష్టమైంది. ఈగలు తేనె పట్లు చేయలేవు. ఈగలు వెంటనే తేనె పట్టు వదిలి వెళ్ళాలి. తేనెటీగలు తమ తేనె పట్టులో నివసించవచ్చు అంటూ కందిరీగ తీర్పు చెప్పింది. ఈగలు సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోయాయి. నీతి. ఇక్కడ నీతి ఏంటంటే ప్రయత్నం లేని విజయము ఫలితము ఇవ్వదు. ఇలా మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాతకి 5వ పుస్తక సమీక్షని మనము చూద్దాం. ఇక్కడ పుస్తక సమీక్ష 5వది. పుస్తకం పేరు నక్క డేగ. రచయిత పేరు మైనా సిరీస్ వారిది సమగ్ర శిక్ష. ముఖ్య కూర్పు డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి. పబ్లికేషన్ ఎవరిదంటే నియో లిటరేచర్స్. ముద్రణ రైతు నేస్తం ప్రెస్. అలంకరణ పల్లవి గ్రాఫిక్స్. పేజీల సంఖ్య 15. వెల 50 రూపాయలు. ఇక్కడ సమీక్షకుల పేరు అంటే ఎవరి పేరు రాస్తారు? విద్యార్థి పేరు రాయండి. ఎవరైతే ఈ పుస్తక సమీక్ష ఎవరు రాస్తున్నారో వారి పేరు రాయండి. తరగతి మీరు 6వ తరగతి అయితే 6, 7 అయితే 7, 8, 9, 10 ఏ తరగతి వాళ్ళైతే మీరు ఆ తరగతి పేరు రాయొచ్చు. ఈ ప్రక్రియ ఏంటంటే ఇది కథా ప్రక్రియ కాబట్టి కథ అని రాయడం జరిగింది. ఇక్కడ సమీక్ష ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏముంది చూసి దీనికి సంబంధించినటువంటి నీతిని మళ్ళీ మనం రాద్దాం. ఈ పుస్తకంలో
నక్క డేగ అనే ఒకే కథ ఉంది. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది ఒక పెద్ద చెట్టు కింద పిల్లలతో నివసిస్తూ ఉండేది. అక్కడే ఒక డేగ ఆ చెట్టుపై గూడు కట్టింది, గుడ్లు పెట్టింది, పిల్లలు పొదిగాయి. డేగ తన పిల్లల కోసం ఆహారం వెదకసాగింది. అప్పుడు ఒక చెట్టు కింద నక్క పిల్లను డేగ చూసింది. వెంటనే డేగ నక్క పిల్లను ఎత్తుకెళ్ళి తన గూడులో పెట్టుకుంది. ఈరోజు తనకు తన పిల్లలకు మంచి విందు దొరికిందని సంబరపడింది. అప్పుడు నక్క పిల్లలు తన తల్లితో జరిగింది చెప్పాయి. నక్క తన పిల్లని వదిలేయమని బతిమాలాడింది. డేగ నవ్వింది. నేను నీ పిల్లను ఇవ్వాలా అంది. నక్కకు ఒక ఉపాయం తోచింది. వెంటనే ఒక కొరివి తెచ్చి ఇలా అంది, నా పిల్లని మర్యాదగా ఇవ్వు, లేకపోతే నీ పిల్లలు నువ్వు కాలిపోతారు అంది. వెంటనే డేగ భయంతో నక్క పిల్లను వదిలివేసింది. నా పిల్లలను ఏమి చేయవద్దు అని బతిమలాడింది. నక్క కూడా ఏం చేయక వదిలిపెట్టింది. మరి ముగింపు. ఈ నీతి ఇందులో ఏముందో చూద్దాం. ఈ కథ చాలా చిన్నది అయినా ఇందులో మంచి నీతి ఉంది, అవునా కాదా? ఆపదలో ఉన్నప్పుడు ఆవేశపడకూడదు, నెమ్మదిగా ఆలోచించి ఉపాయంతో ఆపద నుండి బయటపడాలి అనే నీతిని దీని నుండి గ్రహించాలి. ఆపదలో ఉన్నప్పుడు ఆవేశపడితే ఏం చేయాలో తెలియదు. అలా కాకుండా నెమ్మదిగా ఆలోచించి ఉపాయంతో చేస్తే మనం ఆ ఆపద నుండి బయటపడవచ్చని దీని యొక్క నీతి ముగింపుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మనకి పుస్తక సమీక్షలు 5 అయిపోయాయి. నెక్స్ట్ పుస్తక సమీక్ష 6 గురించి మనము చూద్దాం. సేమ్ అండి. మళ్ళీ పుస్తకం పేరు ఇక్కడ చూడండి. పుస్తకం పేరు తెలివైన మేక. రచయిత పేరు మైనా సిరీస్ సమగ్ర శిక్ష. ముఖ్య కూర్పు డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి. పబ్లికేషను నియో లిటరేచర్స్ వారు. ముద్రణ రైతు నేస్తం ప్రెస్. అలంకరణ పల్లవి గ్రాఫిక్స్. పేజీల సంఖ్య 10, అంటే 10 పేజీలు ఉన్నాయని అర్థం. వెల 50 రూపాయలు. సమీక్షకుల పేరు. ఎవరైతే ఈ పుస్తక సమీక్ష రాస్తున్నారో వారి పేరు రాసుకోండి. వారు ఏ తరగతి వాళ్ళైతే ఆ తరగతి యొక్క పేరు. ప్రక్రియ కథ. ఇది కథా ప్రక్రియ కాబట్టి కథ అని రాశారు. సమీక్ష చూద్దాం. ఈ పుస్తకంలో తెలివైన మేక అనే ఒక కథ ఉంది. రంగులతో నిండిన ముఖ చిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. నాణ్యమైన కాగితాలతో ఈ పుస్తకము తయారు చేయబడింది. ఏమంటుందంటే పుస్తకం ముఖ చిత్రం అంటే పుస్తకం ముందు పేజీ ఉంటుంది కదా, అది ఆకర్షణీయంగా అంటే దాని మీద మంచి మంచి డిజైన్స్, మంచి మంచి వివరాలతో కూడినటువంటి సందేశం ఇచ్చేటువంటి బొమ్మలు ఉన్నాయని చెప్తుంది. నాణ్యమైన కాగితాలు అంటుండు. మళ్ళీ దీని అర్థం ఏంది? సరే, మనకు అర్థం తెలిసినా తెలియకున్నా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం చెప్పుకుందాం. నాణ్యమైన కాగితాలతోటి మంచిగా ఉంది అంటుండు. మరి స్టోరీ ఒకసారి చూద్దాం. ఒక అడవిలో కొన్ని మేకలు మేత మేస్తుండగా ఒక మేకకు నదికి అటువైపు ఉన్న పచ్చ గడ్డిని తినాలనిపించింది. అందుకు నదిని దాటాలి. మేక ఆలోచిస్తూ ఉండగా కొంచెం దూరంలో ఒక కర్ర దుంగ కనిపించింది. మేక దాని మీదుగా నది దాటుతుండగా అటువైపు నుండి మరొక మేక ఇటువైపుకు వస్తూ ఉంది. అప్పుడు కర్ర దుంగపై ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. కానీ ఆ దుంగ మీద 2 మేకలు వెళ్ళడానికి వీలు పడదు. ఒక మేక నేనే ముందు వచ్చాను అంటే మరో మేక నేనే ముందు వచ్చానని గొడవ పడుతూ ఉన్నాయి. అప్పుడు మొదటి మేకకు తన తల్లి మేక చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఇలాగే గతంలో 2 మేకలు గొడవపడి పంతానికి పోయి నదిలో పడిపోయాయి అని తల్లి మేక చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అప్పుడు మొదటి మేక ఇలా అంది, నేను కూర్చుంటాను, నువ్వు నా మీదుగా వెళ్ళు అంది. రెండవ మేక సరే అంది. మొదటి మేక పైనుండి దూకి అటువైపుకు వెళ్ళింది. ముగింపు. ఆలోచించి పనిచేస్తే నీతి అన్నట్టు ఎలాంటి ఆపదనైనా ఎదుర్కోవచ్చు. అంతేకాని గర్వానికి పోతే ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లు అవుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా మనం ఆలోచించి పనిచేస్తే ఏ ఆపదనైనా మనం ధైర్యంగా ఎదుర్కొనవచ్చు, ఆ ఆపద నుండి మనం బయటపడవచ్చు అని ఈ
స్టోరీ యొక్క నీతిగా మనం తెలుసుకోవాలి. తర్వాతకి 7వ సమీక్ష చూద్దాం. పుస్తకం పేరు సరైన సమయం. రచయిత పేరు మైనా సిరీస్ సమగ్ర శిక్ష. ముఖ్య కూర్పు డాక్టర్ డి చంద్రశేఖర్ రెడ్డి. పబ్లికేషన్ ఎవరు? నియో లిటరేచర్స్ వారు. ముద్రణ రైతు నేస్తం ప్రెస్. అలంకరణ పల్లవి గ్రాఫిక్స్. పేజీల సంఖ్య ఎన్ని అంటే 15. వెల 50 రూపాయలు అంటే రేటు. సమీక్షకుల పేరు. ఈ పుస్తక సమీక్ష ఎవరైతే రాస్తున్నారో వారి పేరు మీరు రాయండి. తరగతి, మీరు ఏ తరగతి వాళ్ళైతే ఆ తరగతి పేరు. ప్రక్రియ కథ ప్రక్రియ. సమీక్ష. ఈ పుస్తకంలో సరైన సమయం అనే ఒకే కథ ఉంది. పుస్తకం దళసరి అట్టతో రంగురంగుల ముఖ చిత్రాలతో ఉంది. కథానుగుణంగా లోపలి పేజీలలో కూడా చిత్రాలు ఉన్నాయి. ఒక వరి పొలంలో ఒక చిన్న చెట్టు పైన ఒక పిచ్చుక గూడు కట్టుకుంది. గుడ్లు పెట్టి పొదిగింది. పిల్లలు బయటకు వచ్చాయి. పొలంలోని ధాన్యంతో అది పిల్లల కడుపులు నింపేది. వరి కోతకు వచ్చింది. పిచ్చుక ధాన్యం గింజలు తేవడానికి వెళ్ళినప్పుడు పిల్లలకు రైతు మాటలు జాగ్రత్తగా వినమని చెప్పింది. రైతు వరి కోయడానికి వచ్చినప్పుడు మనం నివాసం మార్చాలి అని పిచ్చుక తన పిల్లలతో చెప్పింది. ఒకరోజు పిచ్చుక బయటకు వెళ్ళింది. రైతు కొడుకుతో వచ్చాడు. మన పని వాళ్ళందరినీ రమ్మను, పంట కోయాలి అని చెప్పాడు కొడుకుతో రైతు. పిచ్చుక పిల్లలు తల్లికి విషయం చెప్పాయి. అవి భయపడలేదు. మరుసటి రోజు పంట కోయడానికి ఎవరు రాకపోవడం చూసి రైతు కొడుకుతో మన బంధువులందరినీ కోతలకు పిలువు అన్నాడు. పిల్లలు తల్లికి ఈ విషయం చెప్పాయి. అయినా అది భయపడలేదు. 3వ రోజు కొడవళ్ళు తయారు చెయ్యి, రేపు నేను పంట కోస్తాను అన్నాడు రైతు. బంధువులెవరు కోతలకు రాకపోవడం చూసి పిల్లలు తల్లికి విషయం చెప్పాయి. సమయం వచ్చింది, ఇక మనం వెళ్ళాలి అంటూ పిచ్చుక పిల్లల్ని తీసుకొని మరో చోటుకు బయలుదేరింది. ముగింపు అంటే నీతి. ఈ స్టోరీ ద్వారా ఏమొచ్చిందో చూద్దాం. దేనికైనా సమయం అనేది ఉంటుంది. అందుకు ఆవేశపడము, భయపడము వ్యర్థం అనే నీతిని ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చును. అంటే ఏది ఎప్పుడు చేయాలో అది అప్పుడే చేయాలి. దానికోసం మనం ఆవేశపడము, భయపడము ఇవన్నీ కూడా వృధా అని చెప్తున్నాం. ఓకే అండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. విద్యార్థులందరికీ కూడా ఉపయోగంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా మీకు ఏదైనా తెలుగుకు సంబంధించి ఏదైనా టాపిక్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్లో ఎక్కువ కామెంట్స్ ఏదో వస్తాయో చూసి ఆ వీడియోని నేను చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.